సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతనవ్వడం లేదని అందుకే కేసీఆర్ను తిడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు కోటేయాలని పేర్కొన్నారు. 2 నెలల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ వికలాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిర్యాల రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉండే చలికాలంలో కూడా మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి, హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారుగా, ఒక్క కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటు కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్న గెలిచినాక కొట్టు సీటుకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలకు. ఏమిటిది అంటే మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారు మరి. కానీ పడ్డది. కానీ ఏంటి మీరు, అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమైనా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా అవ్వదని అంతేనా? పడ్డాయి కదా, ఈ ఎన్కోలకు పడ్డాయట. పడ్డలే. సత్యన్న వేయలే, రేవంత్ అన్న వేయలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే, ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, తులం బంగారం కూడా రాలేదట.